హలో అండ్ వెల్కమ్ టు ఆర్కేకే స్పోర్ట్స్. ఐపీఎల్ అండ్ క్రికెట్ అప్డేట్స్ తెలుసుకోండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ చూసుకుంటే ఒక మినీ క్వాలిఫైయర్. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ 2 ఆడతారు. అండ్ ఆల్సో ఈ గ్రౌండ్ లో చూసుకుంటే వెస్టిండీస్ ఒక మెమరబుల్ గ్రౌండ్, ఎందుకంటే 2010 చూసుకుంటే ఛాంపియన్ అయ్యారు. దాంతోపాటు ఇండియాకి వెస్టిండీస్ మ్యాచ్ లో రెయిన్ పడుతుందా, ఇన్ కేస్ రెయిన్ పడితే ఎవరు క్వాలిఫై అవుతారు. అండ్ ఆల్సో టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఈ గ్రౌండ్ లో చూసుకుంటే ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సో టీమిండియాకి మ్యాచ్ చూసుకుంటే టఫ్ మ్యాచ్ జరగబోతుంది. ఇంకోవైపు వెస్టిండీస్ చూసుకుంటే వరల్డ్ కప్ లో ఆల్రెడీ ఈ గ్రౌండ్ లో మ్యాచెస్ ఆడున్నారు. సో టీమిండియాకి చూసుకుంటే పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఫుల్ క్లారిటీ లేదు. అండ్ ఆల్సో 2 టీమ్స్ ప్లేయింగ్ లో ఏముండబోతున్నాయి. అండ్ ఆల్సో టీమిండియా ఈ మ్యాచ్ గెలవాలంటే అభిషేక్ శర్మ రన్ స్కోర్ చేయాలి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్, ఇండియాకి వెస్టిండీస్ మ్యాచ్ లో ఎవరెక్కువ రన్ స్కోర్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ 2 టీమ్స్ చూసుకుంటే గ్రూప్ లో ఆల్రెడీ 0 మ్యాచ్ ఓడిపోయి ఉన్నారు. సో మ్యాచ్ చూసుకుంటే 2 టీమ్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్. ఇన్ కేస్ ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్ చేరుతారు. అలాగే మ్యాచ్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ ఇంటికి వెళ్లాల్సింది. ముఖ్యంగా టీమిండియాకు ఈ మ్యాచ్ ఇంపార్టెంట్, ఎందుకంటే టీమిండియా చూసుకుంటే హోమ్ సపోర్ట్ ఉంది, దాంతోపాటు హోమ్ ప్రెషర్ కూడా ఉంది. సో మ్యాచ్ ఎలా ఆడతారనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే టీమిండియా టైటిల్ డిఫెండ్ చేసుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవాలి. ఒకసారి మనం పాయింట్స్ టేబుల్ చూసుకుంటే వెస్టిండీస్ చూసుకుంటే 2nd పొజిషన్ ఉంది, అలాగే ఇండియా చూసుకుంటే 3rd పొజిషన్ ఉంది. బట్ వెస్టిండీస్ రన్ రేట్ చూసుకుంటే +1.79 ఉంది, అలాగే ఇండియా రన్ రేట్ చూసుకుంటే -0.10 ఉంది. ఇన్ కేస్ ఈ మ్యాచ్ లో రెయిన్ పడితే మాత్రం వెస్టిండీస్ అఫిషియల్ గా క్వాలిఫై అయిపోతారు. అలాగే టీమిండియా చూసుకుంటే ఇంటికి రావాల్సిందే. అయితే టీమిండియా జింబాబ్వేపై ఒక పెద్ద మిస్టేక్ చేసింది. అదేమిటంటే టీమిండియా చూసుకుంటే జింబాబ్వేపై 130-140 రన్స్ తోటి గెలిచేది. బట్ సూర్య చూసుకుంటే ఆ మ్యాచ్ అంత సీరియస్ తీసుకోలేడు. సో అందుకే టీమిండియా చూసుకుంటే కేవలం 72 రన్స్ తోటే గెలిచింది. ఇన్ కేస్ ఆ మ్యాచ్ 130-140 రన్స్ తో గెలిస్తే మన టీమిండియా రన్ రేట్ వెస్టిండీస్ కంటే బెటర్ గా ఉండేది. బట్ ఎనీవే మ్యాచ్ లో చూసుకుంటే రెయిన్ థ్రెడ్ లేదు. సో టీమిండియాకి అయితే ఒక గుడ్ న్యూస్. బట్ వెదర్ చూసుకుంటే ఎప్పుడు ఎలా ఉండదో చెప్పలేం. సో అందుకే వెస్టిండీస్ చూసుకుంటే ఈ మ్యాచ్ లోకి మంచి కాన్ఫిడెన్స్ అడుగు పెడతారు, ఎందుకంటే వాళ్ళు రన్ రేట్ చూసుకుంటే ఇండియా కంటే బెటర్ గా ఉంది. అలాగే ఇంకోవైపు టీమిండియా చూసుకున్నా కూడా జింబాబ్వేపై మంచి విక్టరీ సాధించింది. సో టీమిండియా బ్యాటర్ చూసుకున్నా కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. సో టీమిండియా ఇది చూసుకుంటే మ్యాచ్ కంపల్సరీ గెలవాల్సింది. అండ్ ఆల్సో ఈ మ్యాచ్ చూసుకుంటే ఐకానిక్ ఈడెన్ గార్డెన్ జరుగుతుంది. ఈడెన్ గార్డెన్ పిచ్ ఎలా ఉంటుందో మనందరికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా బ్యాటింగ్ ప్యారడైస్. ఐపీఎల్ మనం ఆల్రెడీ చూసాం, పంజాబ్ కింగ్స్ చూసుకుంటే హైయెస్ట్ రన్స్ చేసేసింది. అయితే గ్రౌండ్ చూసుకుంటే మంచి బ్యాటింగ్ ప్యారడైస్. ఎస్పెషల్లీ గ్రౌండ్ చూసుకుంటే సెకండ్ బ్యాటింగ్ ఈజీగా ఉంటుంది, ఎందుకంటే తర్వాత డ్యూ వస్తుంది కాబట్టి. అలాగే గ్రౌండ్ బౌండరీ చూసుకున్నా కూడా చాలా చిన్నవి. దాంతోపాటు ఈడెన్ గార్డెన్ అవుట్ ఫీల్డ్ చూసుకుంటే మాత్రం చాలా క్విక్ గా ఉంటుంది. అయితే బాల్ ఎప్పుడైతే 38 సర్కిల్ దాటుతుందో ఆటోమేటికలీ బౌండరీ వెళ్తుంది. అండ్ ఆల్సో ఈ గ్రౌండ్ చూసుకుంటే స్పిన్నర్స్ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ చూసుకుంటే నైట్ ఆడుతున్నారు. సో అండర్ ద లైట్ చూసుకుంటే బాల్ గ్రిప్ అవుతుంది. సో మాక్సిమం టాస్ గెలిచే కెప్టెన్ చూసుకుంటే చేజింగ్ చేస్తారు. అండ్ ఆల్సో ఈ గ్రౌండ్ లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ అలాగే స్కాట్లాండ్ ఆడింది. అయితే స్కాట్లాండ్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 152 రన్స్ స్కోర్ చేసింది. అలాగే ఇంగ్లాండ్ చూసుకుంటే 18.2 ఓవర్స్ లో చేజ్ చేసింది. అయితే గ్రౌండ్ చూసుకుంటే చేజింగ్ అయితే ఈజీగా ఉంటుంది. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180-185 ఉంటుంది. అయితే మాక్సిమం 190 రన్స్ వస్తే మాత్రం ఒక విన్నింగ్ స్కోర్. దాంతోపాటు ఈ 2 టీమ్స్ ఎటు స్టార్ట్ చూసుకుంటే మొత్తం 30 మ్యాచెస్ ఆడితే టీమిండియా 19 మ్యాచెస్ గెలిస్తే వెస్టిండీస్ కేవలం 10 మ్యాచెస్ గెలిచింది. అలాగే 2 టీమ్స్ వరల్డ్ కప్ ఎటు స్టార్ట్ చూసుకుంటే టోటల్ గా 4 మ్యాచెస్ జరిగితే వెస్టిండీస్ 3 మ్యాచెస్ గెలిచింది. అలాగే టీమిండియా చూసుకుంటే 1 మ్యాచ్ గెలిచింది. టీ20 వరల్డ్ కప్ లో చూసుకుంటే వెస్టిండీస్ అప్పర్ హ్యాండ్ ఉంది. బట్ ఇండియన్ టీం చూసుకుంటే మ్యాచ్ లకి ఫేవరెట్ గా అడుగు పెడతారు. అలాగే ఐకానిక్ ఈడెన్ గార్డెన్ ఎటు స్టార్ట్ చూసుకుంటే మొత్తం 4 మ్యాచెస్ జరిగితే ఇండియా 4 మ్యాచెస్ గెలిచింది, వెస్టిండీస్ 0 మ్యాచెస్ గెలిచింది. అయితే వెస్టిండీస్ పై ఈ గ్రౌండ్ లో చూసుకుంటే మంచి రికార్డ్స్ ఉన్నాయి. అయితే 2 టీమ్స్ ప్రాబుల్ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఇండియా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3 ఇషాన్ కిషన్, నెంబర్ 4 సూర్య, నెంబర్ 5 తిలక్, నెంబర్ 6 హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 శివన్ దుబే, నెంబర్ 8 అక్షర్ పటేల్, నెంబర్ 9 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 బుమ్రా, అలాగే నెంబర్ 11 హర్షదీప్ సింగ్. అయితే టీమిండియా చూసుకుంటే మాక్సిమం లాస్ట్ మ్యాచ్ లాగానే వెళ్తుంది. అలాగే వెస్టిండీస్ టీం చూసుకుంటే ఒక చేంజెస్ చేస్తారు. ఎస్పెషల్లీ వాళ్ళ పవర్ ప్లే బౌలర్ అఖిల్ హుసేన్ బ్యాక్ వస్తాడు. అయితే వెస్టిండీస్ ప్రాబుల్ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఓపెనర్స్ షేయోబ్, అలాగే బ్రాడన్ కింగ్, నెంబర్ 3 చూసుకుంటే ఎట్మర్ వస్తాడు.